నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. సాధారణంగా మన కుటుంబంలో తల్లిదండ్రులు తరచు గొడవ పడుతూ ఉంటారు. కొంతమంది సరదా కోసం గొడవ పడుతుంటే కొంతమంది మాత్రం యథేచ్ఛగా అదే పనిగా పెట్టుకొని అయితే గొడవ పడుతూ ఉంటారు. చీటికి మాటికి భర్త భార్యను తిట్టడం లేదా భార్య భర్తను తిట్టడం వల్ల ఈ ఫ్యామిలీలో గొడవలే ఎక్కువగా ఉంటుంటాయి. అది పిల్లలపైన ఏ విధమైనటువంటి ఎఫెక్ట్ చూపిస్తాయి, వాళ్ళ మెంటల్ హెల్త్కి కానీ వాళ్ళ గ్రోత్కి కానీ ఈ గొడవలు అనేవి ఏ విధమైనటువంటి ఎఫెక్ట్ ఉంటాయి అన్న విషయాలన్నీ కూడా ప్రస్తుతం మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ మమతా రఘువీర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే. సో మ్యామ్, మనం సాధారణంగా చూస్తూనే ఉంటాం, ఏ ఫ్యామిలీస్లోనైనా గొడవలు అనేవి సాధారణంగానే ఉంటాయి. సో ఈ గొడవల వల్ల పిల్లలు, చిన్న పిల్లలు వాళ్ళు వింటూ ఉంటారు. సో ఇది వాళ్ళపైన ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది? ప్రతి జీవి అండి వాళ్ళ తల్లిదండ్రులను చూసే నేర్చుకుంటుంది. ఈవెన్ ఒక యానిమల్ అయినా, బర్డ్ అయినా, ఏదైనా సరే. సిమిలర్లీ హ్యూమన్ బీయింగ్స్ కూడా చిల్డ్రన్ డెవలప్మెంట్లో ఖచ్చితంగా తల్లిదండ్రుల పాత్ర చాలా ఉంటుంది. తల్లిదండ్రులు ఎలా బిహేవ్ చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ ఎలా తింటారు, ఎలా ఉంటారు, ఎలా స్నానం చేస్తారు, ప్రతి విషయం గమనిస్తూ ఉంటారు. అండ్ ఎమ్యులేషన్ అండ్ వాళ్ళని చూసి నేర్చుకుని మనం చేయడం అనేది చాలా సాధారణం. ఒక తల్లి ఒక కూర ఎలా చేస్తే వాళ్ళ అమ్మాయో వాళ్ళ అబ్బాయో కూడా సేమ్ అదే చేస్తారు. ఎందుకంటే ప్రాసెస్, వాళ్ళు నేర్చుకున్న ప్రాసెస్ అదే. సో చాలా ఇంపాక్ట్ అనేది ఉంటుంది డెఫినెట్గా. అండ్ పిల్లలు మామూలుగా పిల్లలు చైల్డ్ ఫ్రెండ్లీ ఎన్వైర్న్మెంట్ ఇంట్లో ఉంటే బాగా బ్లాసమ్ అవుతారు, బాగా గ్రోత్ ఉంటుంది. ఇది ప్రూవెన్ రీసెర్చ్ ప్రకారము. ఎంత ప్రేమకరమైన వాతావరణం ఉంది, వాళ్ళ ఫ్రీడమ్ ఉంది, స్వేచ్ఛగా వాళ్ళు ఇదిగా ఉంటేనే బాగా అంటే వాళ్ళకి అన్ని విధాలుగా గ్రోత్ బాగుంటుంది. ఫిజికల్, మెంటల్, తర్వాత సోషలాజికల్ అన్ని చోట్ల గ్రోత్ బాగుంటుంది అనేది మనకు అందరికీ తెలిసిందే. ఎక్కడైతే కాన్ఫ్లిక్ట్ ఉంటుందో పిల్లలకి అక్కడ నచ్చదు. చాలా వరకు పిల్లలకి మీరు చూస్తే ఎక్కడైనా కొట్లాట్లు అవుతున్నా, వేరే వాళ్ళు కొట్టుకుంటున్నా, వేరే వాళ్ళు ఇచ్చేస్తున్నా చంటి పిల్లలు కూడా ఏడుస్తారు. అంటే అది కారణం ఏంటంటే వాళ్ళకి ఏదైనా గొడవ అవుతుంది అంటే ఒక ఇన్సెక్యూరిటీ డెవలప్ అవుతుంది. ఆ ఇన్సెక్యూరిటీ తోటి ఇంకా యాంగ్జైటీ, భయము ఇవన్నీ లాంగ్ లాస్టింగ్గా ఉండిపోతాయి. అవి ఇంప్రెషన్స్ ఎంత లాంగ్ లాస్టింగ్ అంటే లైఫ్లో ఇంకెప్పుడైనా ఎవరైనా గొడవలు పడుతుంటే ఎయిదర్ వాళ్ళ గురించి పట్టించుకోకపోవడమో, లేదు అంటే అతిగా పట్టించుకోవడమో, లేదు అంటే వీళ్ళు కూడా వాళ్ళలానే ఫీల్ అవ్వడమో ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ చాలా చిన్నప్పుడే డెవలప్ అవుతాయి. అందుకే తల్లిదండ్రులు పిల్లల ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఇవాళ రేపు పిల్లలు చాలా స్మార్ట్, ఓవర్ స్మార్ట్. వాళ్ళు నిమిషంలో క్విక్ లెర్నర్స్. అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఉన్న ఇన్ఫర్మేషను చాలా ఎక్కువ తల్లిదండ్రుల కన్నా, టెక్నికల్గా కూడా ఎక్కువ. ఎందుకంటే గ్యాడ్గెట్స్ ఇవన్నీ రావడం వలన వాళ్ళు అవన్నీ చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి తెలుసు. తల్లిదండ్రులు లాజికల్గా కొట్టుకుంటుంటే పిల్లలు కూడా ఏమనరు. అంటే దెర్ ఈజ్ రీజన్, కొట్టుకోవడానికి ఒక రీజన్ ఉంది. ఖచ్చితంగా ఎవరిదో ఒకళ్ళ తప్పు ఉంది, ఆ తప్పుని ఇంకోళ్ళు ఎత్తి చూపిస్తున్నారు, దాన్ని సరిదిద్దుకోమని చెప్తున్నారు అంటే పిల్లలకు కూడా ఏం ప్రాబ్లం ఉండదండి. అదే కొంతమంది తన అథారిటీ చూపించుకోవడానికి, అది భార్య అయినా భర్త అయినా అథారిటీ చూపించుకోవడానికో, ఇతరులను కావాలని చిన్నబుచ్చడానికో, లేదు వాళ్ళని హ్యూమిలియేట్ చేయడానికో, ఏదో విధంగా హెరాస్ చేయడానికో చేస్తూ ఉంటే మటుకు పిల్లలకు కూడా చాలా యాంగ్జైటీ ఉంటుంది. ఏ కుటుంబాల్లో అయితే ఇలాంటివి కంటిన్యూస్గా జరుగుతాయో ఆ పిల్లల్లో ఒక రకమైన డిప్రెషను, తర్వాత అన్ని రకాల మానసిక సమస్యలు ఉంటాయి. వాళ్ళు రిలేషన్షిప్లో అడ్జస్ట్ అవ్వడము ఇవన్నీ కూడా తర్వాత కూడా ఇవన్నీ చూపిస్తాయి. ఇంకొకటి వల్నబిలిటీ పెరుగుతుంది. అంటే వాళ్ళు వేరే వాళ్ళ వేధింపులకి గురి అవ్వడానికి అండ్ బలహీనులుగా తయారవుతారు. అది చాలా ఎక్కువ. అందుకనే మాకు వచ్చే చైల్డ్ అబ్యూస్ కేసెస్ కానీ, లేదు అంటే పిల్లల మీద జరిగే బుల్లింగ్ కానీ, లేదు డ్రగ్స్ ఎడిక్షన్స్లో కానీ తప్పనిసరిగా ఇలా కాన్ఫ్లిక్ట్ ఉన్న ఫ్యామిలీస్లోంచే వస్తారు. అందుకని అంటే అక్కడ వాళ్ళకి సెక్యూరిటీ లేదు, లేకపోతే ఫ్రీడమ్ లేదు, చెప్పుకునే అవకాశం లేదు, లేదు అంటే వాళ్ళు కూడా అక్కడ హెరాస్మెంటు ఇవన్నీ చూస్తున్నారు, ఇది కామన్ అనుకుంటున్నారు. సో ఇలాంటి వాటిల్లో మేము ఎక్కువగా టీనేజ్ పిల్లల్లో, తర్వాత చిన్న పిల్లల్లో
అంటే మరీ చిన్న పిల్లల్లో ఏమో అబ్యూస్ చేసేవాళ్ళు వీళ్ళకి ఏదో ఒకటి ప్రేమగా మాట్లాడో వాళ్ళని లోబరుచుకునో చేయడం. లేదు కాస్త టీనేజ్ పిల్లల్లో కాస్త తెలిసే పిల్లల్లో ఏమో లేదు మీ అమ్మ నాన్న కొట్టుకుంటూనే ఉంటారు, నేనైతేనే బెటరు నీ లైఫ్లో అనే విధంగా గ్రూమ్ చేయడం. సో ఇలాంటివి జరగడం వలన పాపం చాలామంది పిల్లలు అబ్యూస్ అవుతారు. వాళ్ళకి ముఖ్యంగా తెలిసిన విషయం ఏంటంటే మా అమ్మ నాన్న కొట్టుకుంటారు, వాళ్ళకి ఏం తెలీదు, మమ్మల్ని మా మీద కాన్సన్ట్రేట్ చేయలేరు, మాకు టైం ఇవ్వలేరు, లేదు అంటే మా గురించి పట్టించుకోరు. ఇలాంటివి 80-85% మంది పిల్లల పరిస్థితి. అంటే చాలామంది పిల్లలు తల్లిదండ్రులు ఉన్న అనాథలు అన్నమాట. వాళ్ళకి తల్లి తండ్రి ఒక మోడల్గా ఒక ఎగ్జాంపుల్గా చూపించడానికి వీళ్ళు. మనకున్న సమాజంలో చాలా వరకు ఇల్లిటరేట్ సమాజం ఉంది, అంటే చదువుకోని వాళ్ళ సంఖ్య ఇంకా ఎక్కువే ఉంది. ఆ సంఖ్యలో చూస్తే ఇంకా ఎక్కువ శాతం భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువ అవుతున్నాయి. సరే చదువుకున్న వాళ్ళల్లో ఏంటంటే బయటికి రావు, హర్షప్ చేస్తారు, ఏదో చేస్తారు, మేనేజ్ చేస్తారు, కొద్దో గొప్ప పేరెంటింగ్ మీద అవగాహన ఉంటుంది. సో వాళ్ళు కొట్టుకున్నా కూడా పిల్లలకి తెలియకుండా కొట్టుకోవడమో, వేరే గదిలో కొట్టుకోవడమో, ఇంకేదో చేస్తారు. లేదు అంటే ఎప్పుడో అప్పుడు కలిసి ఉండడమో, పిల్లల కోసం అడ్జస్ట్ అవ్వడమో చేస్తారు. ఈ అంత పేరెంటింగ్ మీద అవగాహన లేని వాళ్ళు, పిల్లల మానసిక స్థితి మీద అవగాహన లేని వాళ్ళు, చదువుకోని వాళ్ళు, సో వాళ్ళ కుటుంబాల్లో ఇంకా ఎక్కువగా ఉంటుంది. అలాంటి పిల్లలు ఇవాళ రేపు చూస్తున్నాం, టీనేజ్ పిల్లలు ఇదర్ అంటే విపరీతంగా సోషల్ మీడియాలో అకౌంట్స్ ఓపెన్ చేసుకోవడం, రకరకాల పేర్లు పెట్టుకోవడం, ఎవరి కోసమో ఎతకడం. అంటే ఆ ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ కోసం ఎతుకుతున్నారు వాళ్ళు. అక్కడ ఏం దొరుకుతుంది దొరకదు ఏం తెలియదు వీళ్ళకి, అట్టర్ కన్ఫ్యూజన్. సో దానివల్ల తన లైఫ్ని బాగా కాంప్లికేట్ చేసుకుంటున్నారు. అందుకనే మల్టిపుల్ రిలేషన్షిప్స్లోకి ఎంటర్ అవుతున్నారు. వాళ్ళకి ఏ రిలేషనో కరెక్టో మాకు అనేది తెలియదు, గైడ్ చేసే పేరెంట్స్ లేరు. సపోజ్ ఒక ఫ్రెండ్షిప్ ఉందనుకోండి, మంచి పేరెంట్స్ ఉంటే అమ్మ నాన్న కొంత గొప్ప డిస్కస్ చేస్తారు, మంచి ఫ్రెండ్ రా నువ్వు పెట్టుకో, ఎప్పుడు అమ్మాయినో అబ్బాయినో ఎప్పటికీ నీ లైఫ్లో పనికొస్తారు, ఓ సలహా ఇస్తారు. సో అలాంటి సలహాలు సంప్రదింపులు చేయగలిగే స్థితి లేనప్పుడు తల్లి తండ్రి 24 గంటలు ఏదో ఒక అంశం మీద కొట్టుకుంటూ ఉంటే పిల్లలు డెఫినెట్గా వాళ్ళు త్రిసంగ స్వర్గంలాగా ఎక్కడుంటున్నారో తెలియదు, వాళ్ళ లైఫ్ ఏమవుతుందో తెలియదు. అదంతా అయిపోయాక తల్లి తండ్రి బాధపడతారు, అరే మీరు అప్పుడు అనవసర చిన్న విషయాలకి కొట్టుకుని ఇంట్లో ఇలాంటి భయంకరమైన వాతావరణం క్రియేట్ చేస్తే పిల్లలు ఎక్కడో ఎత్తుక్కోవడానికి వెళ్ళారు. మాకు వచ్చిన ఒక కేసులో అండి, బాగా చదువుకున్న వాళ్ళిద్దరూ పెద్ద పొజిషన్స్లో ఉన్నవాళ్ళు, ఒక్కతే అమ్మాయి మెడిసిన్ చదువుతోంది. ఆ అమ్మాయి ఒక ఆటో డ్రైవర్తో వెళ్ళిపోయింది. అంటే ఎందుకు వెళ్ళింది మరి, అంత వాళ్ళు బాగున్నాము, అంత ప్రేమగా ఉంటున్నాము, చాలా డబ్బున్న వాళ్ళు, మంచిగా చూస్తున్నాము, ఆమెకి ఏది కావాలంటే అది ఇప్పించాము అని మా దగ్గర బాధపడితే నేను అదే అన్నాను, మీరు ఎంత టైం గడిపేవాళ్ళు, మీ ఇద్దరు మధ్య ఎలా ఉంది? మా ఇద్దరి మధ్య అంత బాగాలేదు. డెఫినెట్గా బాగాలేదు కాబట్టి ఆ అమ్మాయి అక్కడికి వెళ్ళింది. అంటే తల్లి తండ్రి నుంచి దొరకని స్నేహం, ప్రేమ, సపోర్టు ఎక్కడో ఎత్తుక్కోవడానికి వెళ్ళిపోయారు. అన్నీ ఉన్నా ఎందుకు ఇలా పిల్లలు ఏం చేస్తున్నారు? మొన్న అడాలసెన్స్ అని సిరీస్ వచ్చింది, దాంట్లో కూడా పిల్లలు చిన్న టీనేజ్ పిల్లలు క్రైమ్ చేయడం కానీ ఇలాంటివి ఎందుకు దిగుతున్నారో అన్నీ ఉన్నా, అంటే ఎక్కడో లోపం ఉంది, ఎక్కడో పేరెంటింగ్ లోపం, ఎక్కడో ఖచ్చితంగా వాళ్ళకి ఆ ప్రేమ, ఆ సపోర్టు దొరకట్లేదు కాబట్టే ఎత్తుక్కుంటున్నారు, కాబట్టే అలాంటి వాటిలోకి చెడు వాటిల్లోకి వెళ్ళిపోతున్నారు. డ్రగ్ అడిక్ట్స్ కానీ, మాకు డి అడిక్షన్ సెంటర్ ఉంది, వచ్చే పిల్లల సంగతి చూస్తే అదే అనిపిస్తుంది, మంచిగా చదివించాం కదండి అయినా కూడా ఇలా చేసింది, మంచి ఉద్యోగం చేసేది, ఇంత డ్రగ్స్ ఎందుకు అలవాటు అయినాయి అంటే ఎక్కడుంది ఆ లోపం? చిన్నప్పటి నుంచే ఉన్న ఇన్సెక్యూరిటీ ఎవ్వరు గమనించరు. ఎప్పుడైనా ఎడిక్షన్స్లోకి వెళ్తున్నారు అంటే చిన్నప్పటి నుంచే ఒక ఇన్సెక్యూరిటీ, ఒక ఆత్మ న్యూనత, తర్వాత అంటే తనని తను తక్కువ చేసుకోవడం, తల్లిదండ్రులు బహుశా మాటల్లో అస్తమానం ఆమెను తక్కువ చేసేవాళ్ళేమో, ఆ అబ్బాయిని తక్కువగా చూసేవాళ్ళేమో, ఎంత సాధించినా అప్రిషియేట్ చేయకపోవడం, ఇవన్నీ పేరెంటింగ్లో చాలా ఇంపార్టెంట్ విషయాలు. అవి కూడా చూసుకోకుండా 24 గంటలు ఒకళ్ళల్లో ఒకళ్ళు తప్పులెత్తుక్కుంటూ భార్యాభర్తలు గొడవలు చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా అవస్థ పడేది పిల్లలేనండి. వాళ్ళ పిల్లలే కాదు, వాళ్ళ జనరేషన్, నెక్స్ట్ జనరేషన్. నేను ఇంకోటి కూడా గమనించా, ఇలా కొట్టుకున్న అమ్మా నాన్నల్ని కనీసం అంటే పిల్లలు పెళ్ళిళ్ళై వాళ్ళ పిల్లలు వచ్చాక, మీ బామ్మ ఎప్పుడు కొట్లాడుతూ ఉంటుందిరా తాతతోటి, మీ నాయనమ్మ రావద్దు, వాళ్ళొద్దు,
వస్తే ఒకళ్ళు రండి, ఇద్దరు రాకండి అన్న పేరెంట్స్ సంగతి కూడా చూసాను నేను. అంటే అంత లోపల కోపం ఉంది పిల్లలకి. వాళ్ళు చెప్పలేరు కొట్టుకోవద్దు, బాగుండండి అని చెప్పలేరు. కానీ ఒక ఇద్దరు మనుషుల మధ్య ఎంత ఎక్కువ పరిచయం వెళ్ళే కొద్దీ ఏవోటి చిన్న ఇష్యూస్ వస్తూనే ఉంటాయి. భార్యాభర్తలకి ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు ఖచ్చితంగా బయటికి వెళ్ళి మాట్లాడుకోవాలి. ఎన్నో ప్లేసెస్ ఉంటాయి వాళ్ళిద్దరూ వెళ్ళడానికి, అవకాశం కల్పించుకుని బయటికి వెళ్ళి అది తీర్చుకుని రావాలి ఆ గొడవ ఏదో. ఇంట్లో మటుకు ఖచ్చితంగా మాట్లాడకూడదు, అది కూడా పిల్లల మధ్య. నటించమని అనట్లేదు కానీ అలాంటి వాతావరణం పిల్లలకి కల్పించాలి, ప్రేమగా ఉండే వాతావరణం. నిజంగా పడట్లేదా మీ ఇద్దరి మధ్య, ముందే విడిపోవడమే మంచిది. అది కష్టమైన పిల్లలకి వాళ్ళు డైజెస్ట్ చేసుకుని అలవాటు చేసుకుంటారు. అదే ఇలాగ కొనసాగిస్తూ పిల్లల కోసమే కొనసాగిస్తున్నాం, మీ వల్లనే మేము ఇలాగ కలిసి ఉండి కొట్టుకుంటున్నాం అని చెప్పే తల్లిదండ్రులు వేస్ట్ అండి. ఆ పిల్లల లైఫ్కి వాళ్ళే శత్రువులు, ఇంకెవరు కాదు. సో అందువలన ఒకవేళ ఇంకా వాళ్ళకి సమస్య ఉంటే మంచిగా ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవాలి, కౌన్సిలింగ్కి వెళ్ళాలి. ఎలా ఒకళ్ళకొకళ్ళు అడ్జస్ట్ అవ్వచ్చో ఒకవేళ కలిసి ఉండదలుచుకుంటే అవన్నీ కూడా నేర్చుకోవాలి. దానికి టైం పెట్టాలి, ఎఫర్ట్ పెడితే అప్పుడు క్లియర్ అవుతుంది. అలానే పిల్లల్లో కూడా అలాంటి ఇన్సెక్యూరిటీస్ చిన్నప్పుడే గమనిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ రేపు సింగిల్ పేరెంట్స్ ఎక్కువ అవుతున్నారు. అలాంటి ఇన్సెక్యూరిటీస్ వాళ్ళల్లో అంటే చిన్న వాటికి భయపడ్డమో, లేకపోతే ఎవరిని కలవకపోవడమో, లేదు అంటే అందరి మీద ఒక రకమైన నెగిటివ్ ఉండడమో, ఇలాంటివి చిన్నతనమే గమనించిన, లేకపోతే అగ్రెసివ్గా తయారైనా, వేరే వాళ్ళని కొడుతున్నా, ఏదైనా పిల్లలు చిన్నప్పటి నుంచి అలాంటివి చేస్తున్నా ఖచ్చితంగా ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవాలి. అలా తీసుకోకపోతే అవే రేపొద్దున చాలా డీప్ మెంటల్ హెల్త్ ఇష్యూస్, షిజోఫ్రెనియా కానీ, ఏడిహెచ్డి కానీ, ఇలాంటి చాలా మెంటల్ ఇష్యూస్కి లీడ్ అవుతున్నాయి. సో అందువల్లనే అలాంటివి ముందే గమనించి చెయ్యాలి. తర్వాత స్కూల్లో కూడా టీచర్స్ చెప్తూ ఉంటారు, మీ పిల్లాడు ఇలా చేస్తున్నాడండి, అలా. అవి సీరియస్గా తీసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే అలా చెప్పంగానే స్కూల్ మానిపించడమో, లేకపోతే టీచర్స్తో వెళ్ళి ఫైట్ చేయడమో, మేము ఇంత కడుతున్నాం ఫీజు, ఎందుకు అలా చెప్తున్నావు మా పిల్లాడికి ఏమైనా పిచ్చి అనుకుంటున్నాం, ఇలానే ఇంకా దీంతోనే ఆలోచిస్తున్నారు. కానీ చైల్డ్ సైకాలజీలో ఏం చెప్తున్నారంటే, చిన్నప్పుడు కనుక ఇలాంటివి గమనించి మనం చేయగలిగితే రేపొద్దునగా నేరస్తులుగా కాకుండా చూడొచ్చు, వాళ్ళ లైఫ్ చెడిపోకుండా చూడొచ్చు, సూసైడ్స్ చేసుకోకుండా చూడొచ్చు, మెంటల్ హెల్త్ ఆరోగ్యపరమైన సమస్యలు రాకుండా చూడొచ్చు అనేది చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా పిల్లలకి సైకాలజిస్ట్ తోటి రెగ్యులర్గా టచ్ ఉండేటట్టు, ముఖ్యంగా సింగిల్ పేరెంట్స్ ఉన్నవాళ్ళు, తర్వాత ఇలాంటి గొడవలు ఉన్నవాళ్ళు పిల్లల్ని కాస్త ఇంకా ఎక్కువ జాగ్రత్తగా పెంచాల్సిన అవసరం ఉంటుంది. అందుకే కొట్లాడుకునే పేరెంట్స్ ఉంటే మానేయాలి, అది అలవాటుగా మారితే మార్చుకోవాలి. అండ్ ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవాలి. మరీ కలవలేము అనుకుంటే దూరం ఉండి పిల్లలకి నచ్చ చెప్పుకొని మేము ఇలా దూరం ఉంటున్నామని చెప్పడమే బెటర్. లేకపోతే మన పిల్లల జీవితాలని మనమే నాశనం చేసిన వాళ్ళం. సో మ్యామ్, అంటే ఇప్పుడు ఈ గొడవల కారణంగా కొంతమంది ఏంటంటే మేము హాస్టల్స్లోకి వెళ్ళిపోతాం, మీ నుంచి దూరంగా, మీరు ఎలానైనా ఉండండి, మేము హాస్టల్స్లోనే ఉంటాము అనుకొని వెళ్ళిన పిల్లలు కూడా కొంతమంది అక్కడ ఇంకా పేరెంట్స్ కొట్టుకుంటూనే ఉన్నారేమో, వాళ్ళు ఎలా ఉంటున్నారేమో అని డిప్రెషన్లోకి వెళ్ళే పిల్లలు కూడా ఉన్నారు. దీని కారణంగా సూసైడ్స్ కూడా చేసుకుంటున్నారు. అయినప్పటికీ కూడా కొంతమంది పేరెంట్స్ మారటం లేదు, ఎందుకని? అదేనండి, నాకు ఒక పాప, ఒక గురుకులంలో చదువుతున్న పాప సూసైడ్ చేసుకుందని ఫోన్ చేశారు. అయితే నేను అప్పుడు చైల్డ్ రైట్స్ కమిషన్లో ఉన్నాను. మేము వెళ్ళి నేను చూస్తే ఆ పాపకి ఏ ఇష్యూ కనపడలే అక్కడ. ఎందుకంటే అక్కడ మామూలుగా తను చదివే దాంట్లో బాగానే చదువుతోంది, అంత యాంగ్జైటీస్ కానీ ఇబ్బందులు కానీ ఏం లేవు అక్కడ. ఓన్లీ తన మెయిన్ కన్సర్న్ ఇల్లే. ఆ ఇంట్లో తల్లి తండ్రి వాళ్ళకున్న గొడవలు, వాళ్ళు పైగా ఏం చేసేవాళ్ళంటే ఫోన్ చేసినప్పుడల్లా ఇద్దరు విడివిడిగా ఫోన్ చేసి అమ్మ చెప్పేది గొడవలు, నాన్న చెప్పేవాడు గొడవలు, తర్వాత వాళ్ళ మధ్య అయిన కొట్లాటలు, తర్వాత చుట్టాలు ఏమన్నారు, ఇంకోళ్ళు ఏమన్నారు, ఇలాంటివన్నీ చెప్పేవాళ్ళు. ఆ యాంగ్జైటీ అమ్మాయికి చాలా ఉండేది. ఆ యాంగ్జైటీతోటి ఆ అమ్మాయి ఎంత చేసినా కూడా తను తట్టుకోలేకపోయింది, దాంతో సూసైడ్ చేసుకు. చాలా వరకు అండి పిల్లలకి ఎప్పుడైనా సరే అమ్మ నాన్న బాగుండే వాళ్ళు కావాలి, అది న్యాచురల్. వాళ్ళు ఆశించేది అదొక్కటే, ఎందుకంటే మా అమ్మ నాన్న బాగుంటే మేము కూడా బాగుంటాం అనే ఒక సెక్యూర్డ్ ఆలోచన. అది తప్పు కాదు, అది పిల్లల యొక్క రైట్.
అందుకనే కదా చైల్డ్ రైట్స్లో కూడా ఖచ్చితంగా చెప్పేది, పిల్లలు మీ ప్రాపర్టీ కాదు, అలానే దీనంగా అర్థించేవాళ్ళు కాదు. పిల్లలకి వాళ్ళ బెస్ట్ ఇంట్రెస్ట్, వాళ్ళకి కావాల్సినవి ఏంటో చూడాలి తల్లిదండ్రులుగా. వాళ్ళు చూడలేరు అంటే ప్రభుత్వాలు చూడాలి అనేది మనకి అంతర్జాతీయ వాళ్ళ హక్కుల ఒడంబడిక UNCRCఏ చెప్తుంది. అలాంటి టైంలో మనం ఆలోచించలేకపోతుందండి, పిల్లలే కదా, మనం ఏం చేసినా ఏం మాట్లాడినా ఓకే అనుకుంటా. ముఖ్యంగా హాస్టల్స్లో ఉన్న పిల్లలకి కాల్స్ చేసినప్పుడు వీళ్ళు ఏం చెప్తారో అది మైండ్లో చాలా తిరుగుతుంది. అండ్ కొన్ని విషయాలు చెప్తుంటారు. నాకు ఒక బాబు చెప్పాడు, మా అమ్మ ఎప్పుడు కాల్ చేసినా 2 రోజులు అయిందిరా తిని, నిన్న తినలేదు. బీదవాళ్ళు న్యాచురల్లీ వాళ్ళు అలా చెప్తారు. ఈ అబ్బాయి ఇక్కడ తినేవాడు కాదు, దానివల్ల అబ్బాయికి చాలా సివియర్ అల్సర్స్ వచ్చి, ప్రాబ్లం వచ్చి, అంతా వచ్చి స్కూలే మానేయాల్సిన పరిస్థితి వచ్చింది. అతనికి రకరకాల జబ్బులు వచ్చాయి. అంటే చూడండి, తల్లి తను తిన్నా తినకపోయినా పిల్లలకి చెప్పాల్సింది ఏంటి, మేము బాగానే ఉన్నాంరా, నువ్వు బాగున్నావా, మంచిగా తింటున్నావా, బాగా చదువుకో, అంతవరకు చెప్పినా చాలు. అనవసరంగా వాళ్ళ కష్టాలన్నీ చెప్పడం, అంటే పిల్లలకి కష్ట సుఖాలు తెలియాలి, కానీ వాళ్ళు ఎక్కడో దూరంగా ఉన్న పిల్లలకి మనము వాళ్ళని వర్రీ చేయకూడదు. అంతా బాగుందనే చెప్పాలి, ఎంజాయ్ చేస్తున్నామనే చెప్పాలి. లేదు అంటే వాళ్ళని దగ్గరగా పెట్టుకోవాలి, అప్పుడు వాళ్ళైనా చూస్తూ పెరుగుతారు, అది వేరే విషయం. ఇవాళ రేపు వీలున్నంత వరకు హాస్టల్స్లోనే పెడుతున్నారు అందరూ. పెట్టినప్పుడు మనము క్వాలిటీ టైం ఇవ్వడం, వాళ్ళకి ఎప్పుడైతే వీకెండ్ ఇస్తున్నామో, మంత్లీ వన్స్ ఇస్తున్నామో, ఎప్పుడు ఇస్తున్నామో వాళ్ళకి క్వాలిటీ టైం ఇవ్వడం, అన్ని విషయాలు మంచి విషయాలు చెప్పడం. ఏమైనా చెడు ఉంటే కూడా చెప్పాలి, కానీ చెప్పే పద్ధతిలో చెప్పాలి, వాళ్ళ మీద ఇంపాక్ట్ కాకుండా చెప్పగలగాలి. సో ఇవన్నీ కూడా చాలా అవసరం పేరెంట్స్ మాట్లాడేటప్పుడు. తర్వాత వీళ్ళకి ఇన్సెక్యూరిటీ వలన సూసైడ్సే కాదు, హాస్టల్స్లో అబ్యూస్ కూడా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే వీళ్ళకు ఉన్న సమస్యలు వలన వీళ్ళు డల్గా ఉండడమో, లేకపోతే బలహీనులుగా ఉండడమో మెంటల్లీ, వీటన్నిటి వల్ల మిగతా పిల్లలు వీళ్ళ మీద శరీరవిహారం చేయడమో, లేదు అంటే అబ్యూజ్ చేయడమో, ఇలాంటి కేసులు కూడా మేము చూసాం. ఎందుకు చేస్తారు అంటే వీళ్ళు ఎలాగూ మాట్లాడలేరు, వీళ్ళు ఎలాగూ ఇచ్చేయలేరు కాబట్టి వాళ్ళు డామినేట్ చేస్తారు. సో ఫిజికల్ అబ్యూజ్, బుల్లింగ్, లేదు అంటే ఇంకోటి, దానివలన వీళ్ళు అది తట్టుకోలేక అడిక్షన్స్, సో ఇలాంటివి కూడా చాలా ఉంటాయి. అరే నేను ఇంత ఖర్చు పెట్టి హాస్టల్లో చదివించా, లేకపోతే నేను ఎంత శ్రమ పడినా నా పిల్లల్ని బాగుండాలి, బాగా చదువుకోవాలని చదివించా, కానీ హాస్టల్ అయిపోయాక ఆ పిల్లలు మళ్ళీ ఇంటికి వెళ్ళాలని అనుకోవట్లా, మళ్ళీ ఇంకో హాస్టల్కి వెళ్ళాలనుకుంటున్నారు. ఎందుకు అంటే అసలు అటాచ్మెంటే లేదు. రావాలి వీక్లీ వన్స్ అని తల్లిదండ్రులకు చెప్పిన హాస్టల్ వాళ్ళు వీళ్ళు రారు, ఎవరినో పంపిస్తారు. ఇది ఇచ్చేసిరా, తిండి ఇచ్చిరా, లేకపోతే అది కావాలంటే ఇచ్చిరా, డబ్బులు ఇచ్చిరా, ఇలా చెప్తారు. అది చాలా రాంగ్ అండి. నువ్వు పిల్లలతోటి ఆ బంధం కంటిన్యూ చేయకపోతే పిల్లలు రేపొద్దున ఆ బంధం ఉంచుకోరు. అందుకనే ఇప్పుడు మనం గ్రామాల్లో చూస్తున్న విషయాలు ఏంటంటే, చాలామంది గ్రామాల్లో, సిటీల్లో కూడా ఎవరి పిల్లలనైతే హాస్టల్స్లో పెంచారో వాళ్ళు చాలా డిటాచ్డ్గా, ఫ్యామిలీకి డిటాచ్డ్గానే ఉంటారు. వాళ్ళ బాగు వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళది వాళ్ళు చూసుకుంటారు, వెళ్ళిపోతారు. లేదు అంటే ఫెయిల్ అయినా అవుతారు, కంప్లీట్గా ఫెయిల్యూర్ అయ్యి ఇంటికి వచ్చి ఎందుకు పనికిరాని వాళ్ళలాగా తయారవుతున్నారు. సో ఇవి మనం పేరెంట్స్ గమనించి గుర్తుపెట్టుకుని వాళ్ళకి మాట్లాడేటప్పుడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంత ప్రేమ, ఇన్నాళ్ళు లేని అంటే ఆ గ్యాప్ ఏదైతే ఉందో, ప్రేమ ఇవ్వలేదో ఆ గ్యాప్ని ఫుల్ఫిల్ చేసేలాగా ఎఫర్ట్ పెట్టి చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే సూసైడ్స్ తగ్గుతాయి. ఏది ఉన్నా చెప్పుకోగలుగుతారు. నాకు నచ్చలేదు అంటే నేను వచ్చేస్తా ఇంటికి అంటే రా బాబు అనేటట్లు ఉండాలి వీళ్ళు. నీకు ఇంత డబ్బు ఖర్చు పెట్టాను, అక్కడే ఉండు, ఏమైనా అవ్వు అంటే వాళ్ళకి కూడా ఏమీ వేరే ఆధారం ఉండదు కదా వాళ్ళకి పాపం. తర్వాత పూర్వంలాగా టీచర్స్ చాలా మంచిగా మోడల్స్గా, ఒక రోల్ మోడల్స్గా, లేదు అంటే వాళ్ళని సపోర్ట్ చేసే విధంగా ఎక్కడా ఉండట్లేదు. టీచర్స్ కూడా వాళ్ళు కూడా వాళ్ళ దీంట్లోకి వెళ్ళిపోయారు. అండ్ వీళ్ళు కూడా వాళ్ళని అంత ఇదిగా ప్రేమించడం కానీ గౌరవించడం కానీ చేయట్లేదు. ఇప్పుడు మా టైంలో మా టీచర్స్ వేరు, చాలా త్యాగాలు చేసేవాళ్ళు, స్టూడెంట్స్ కోసం చాలా మంచి చెడు చెప్పేవాళ్ళు, ఇవన్నీ చేసేవాళ్ళు. ఇప్పుడు టీచర్లకు అంత టైం లేదు, వీళ్ళు కూడా టీచర్లని యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళకన్నా ఎక్కువ నాలెడ్జ్ గూగుల్లో దొరుకుతుంది, ఇంకోటి దొరుకుతుంది, దాంతో టీచర్ అనే గౌరవం లేదు. అలాంటప్పుడు వీళ్ళు చెప్పినా కూడా వినరు. సో అలాగ జరుగుతుంది కాబట్టి ఇంకెవ్వరు కూడా వీళ్ళకి సపోర్ట్ సిస్టమ్ దొరకట్లేదు.
అందుకనే హాస్టల్స్లో ఖచ్చితంగా కౌన్సిలర్స్ ఉండాలి. తర్వాత ఇలాంటివి ఐడెంటిఫై చేస్తూ ఉండాలి ఇష్యూస్, అండ్ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేస్తూ ఉండాలి, పేరెంట్స్ని పిలిపిస్తూ ఉండాలి, మాట్లాడుతూ ఉండాలి. కంటిన్యూస్ పేరెంట్స్తో సపోర్ట్ కనెక్ట్ ఉండాలి. అది ఉండడం చాలా అవసరం. లేకపోతే ఆ కనెక్ట్ లేకపోతే రేపొద్దున్న పిల్లలే సఫర్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ చెప్పినందుకు. సో అంటే పిల్లలు తరచుగా గొడవ పడడం వల్ల పిల్లల మానసిక పరిస్థితి పైన, అదేవిధంగా వాళ్ళ ఎడ్యుకేషన్కి గ్రోత్కి కూడా ఏ విధమైనటువంటి ఎఫెక్ట్ చూపిస్తుందన్న మాటలు చెప్పారు కదా. సో ఇలా పిల్లల పైన ఎఫెక్ట్ పడకుండా వాళ్ళని మంచి మార్గంలో నడిపించేందుకు ఏ చెడు అలవాట్లను కూడా వాళ్ళు అలవర్చుకోకుండా వాళ్ళ జీవితాన్ని సాఫీగా సాగించాలని చెప్పేసి అయితే చెప్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.